కార్తీక దీపం మార్చి 2, 23 ఎపిసోడ్ 625 భావోద్వేగాలతో మనసును కదిలించింది. సుమిత్రకు ఆపరేషన్ ముగిసి ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇంటికి వస్తానో రానో అననుకున్నాను అని సుమిత్ర బాధపడింది. పారిజాతం ధైర్యం చెబుతూ, ఇంజెక్షనంటే భయపడే నీ కూతురు నీకోసం ఆపరేషన్ చేయించుకుందని చెప్పింది. దశరథ హోమం చేయించాడు. మీ మామగారు బలంగా కోరుకున్నారు. అందుకే అన్నీ గండాలను దాటుకుని నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావని అంది. నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావని సుమిత్ర చెప్పగా, అసలు రుణం తీర్చుకున్నది నా కూతురు దీప అన్నాడు దశరథ. చిన్న పని ఉందని దశరథ వెళ్ళిపోయాడు. నేనే సుమిత్ర అసలైన కూతుర్నైనప్పుడు డాడీ నామీద ఎందుకు ప్రేమ చూపించటం లేదు అని జ్యోత్స్నకు అనుమానం వచ్చింది. ఆపరేషన్ పూర్తి కావడంతో దీప, కార్తీక్లు బిడ్డబొమ్మ చూసుకుంటూ బాధపడ్డారు. అమ్మకి నిజం చెప్పడం ఒక్కటే పరిష్కారమని చెప్పాడు కార్తీక్. డాక్టర్ హారిక వచ్చి ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడానికి, బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడింది. కాని తల్లిని వదులుకోవడానికి బిడ్డ సిద్ధపడలేదని చెప్పింది. నీ బిడ్డ నీతోనే ఉందని చెప్పడంతో దీప, కార్తీక్లు సంతోషంతో కళ్ళు తడిచాయి. మరోవైపు జ్యోత్స్న పారును నిలదీసింది. నాకు చెప్పకుండానే చాలా పనులు చేస్తున్నావు. దీప గదిముందు ఎందుకు కాపలా కాశావు? నీకు దీపకు ఏదో విషయంలో కథ నడుస్తోందని మండిపడింది. సుమిత్ర ప్రాణాల్ని కాపాడి ఈ ఆస్తి మొత్తం నీదేనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందని కూడా అంది. నీకొక పని చెప్తాను. నా అనుమానం తీరాలంటే ఇప్పుడే చెయ్యాలని అంది జ్యోత్స్న. సరేనని చెప్పింది పారిజాతం. ఆ పనేమిటో కొత్త సస్పెన్స్ మొదలైంది. మరోవైపు కాంచన ఇంట్లోనుంచి వెళ్ళిపోవడానికి లగేజ్ రెడీ చేసుకుంది. నా కోడలు గడపలోకి అడుగుపెట్టడం, నేను గడపదాటి వెళ్ళిపోవడం ఒకేసారి జరగాలని పట్టుపట్టింది. కార్తీక్ అనరు వెళ్ళిపోండి అని మండిపడ్డాడు. ఇంతలో దశరథ వచ్చి నలుగురం వెళ్ళాం. నలుగురం వచ్చామని చెప్పాడు. దీప కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉందని అనడంతో కాంచన, శ్రీధర్, అనసూయలు సంతోషంతో కళ్ళు నిండాయి. మీ కోడలుగాని మీ కొడుకుగాని మీకిచ్చిన మాట తప్పలేదని చెప్పింది దీప. జ్యోత్స్న పారిజాతంకు చెప్పిన పని ఏమిటో? కార్తీక్ జ్యోత్స్నకు నిజం చెప్పగలడా? తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.